అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఏం మాయ చేశావే? పార్ట్ 63. పిచ్చి పట్టినట్టు ఐఎమ్ సారీ టీచర్ అమ్మా. ఐఎమ్ వెరీ సారీ. నన్ను క్షమించవే. నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను అని గట్టిగా అరుస్తూ తన చెంపలు తానే గట్టిగా వాయించుకుంటుంటే అప్పటి వరకు జరిగేది మౌనంగా చూస్తూ ఉన్న నిశ్చయ్ ఎర్రని చింతనిప్పుల్లాంటి కళ్ళతో ఆవేశంగా వెళ్ళి అదిత్ కాలర్ పట్టుకొని పైకి లేపి సూటిగా అతని కళ్ళల్లోకి చూస్తూ ఎందుకిలా చేస్తున్నావా అది? అసలేం జరిగింది అని గద్దించాడు. అతని కోపానికి అక్కడున్న ప్రతి ఒక్కరికి వెన్నులో వణుకు పుట్టి భయంతో 2 అడుగులు వెనక్కి వేశారు. అప్పటికే ప్రేమ, మాధుర్య ఒక్కరే అన్న విషయం బయటపెట్టిన ఆ డాక్టర్కి అసలు అక్కడేం జరుగుతుందో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటే ఇంతలో ఏదో ఎమర్జెన్సీ అంటూ కాల్ రావడంతో తప్పక ఎవరికీ చెప్పకుండానే అక్కడి నుండి ఆయన వెళ్ళిపోయారు. ఆ క్షణం నిశ్చయ్ తన మీద చూపించే కోపానికి ఆదిత్కి భయం కంటే బాధగానే అనిపించింది. కన్నీళ్లతో నిస్సహాయంగా నిశ్చయ్ కళ్ళలోకి చూస్తూ పెళ్ళైన దగ్గర నుండి నిన్నటి వరకు తామిద్దరి మధ్య జరిగింది మొత్తం పూసగుచ్చినట్టు చెప్పి బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ నా టీచరమ్మ ప్రేమను అర్థం చేసుకోకపోవడమే కాదు బావా, దాని ప్రేమను అవమానించి అనుమానించాను. నేను తన ప్రేమకు అర్హుణ్ణి కాను అన్న అతని మాట పూర్తి కాకముందే అప్పటికే జరిగిందంతా అతని మాటల్లోనే విన్న నిశ్చయ్ చేతుల్లో ఓపిక క్షీణించి ఆదిత్ కాలర్ వదిలేశాడు. తను ఇన్ని రోజుల్లో ప్రేమకు ఫోన్ చేసిన ప్రతిసారి ఆమె అనుభవిస్తున్న బాధ తనకు తెలియకుండా ఉండడానికి ఆమె లోలోనే ఎంత నలిగిపోయి ఉంటుందో, అలాగే ఒక అన్నగా ప్రేమ విషయంలో బాధ్యత తీసుకోవడమే కాదు మనసారా ఆమెను సొంత చెల్లెలుగా భావించి కూడా ఆమెను బాధను అర్థం చేసుకోలేకపోయినందుకు నిశ్చయ్ మనసుకి చాలా కష్టంగా అనిపించింది. నిశ్చయ్ బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా ఇన్ని రోజులు ప్రేమ అనుభవించిన బాధ అంతటికీ కారణం కేవలం ఆదిత్ మూర్ఖత్వమే అని అర్థం చేసుకున్న మరుక్షణం ఆవేశంగా వెళ్ళి ఆదిత్ చెంప చెలుమనిపించాడు నిశ్చయ్. అప్పటికే భరించలేని నిజాలు విని భారమైన మనసుతో బాధతో ఒంట్లో ఓపిక నశించిన ఆదిత్ ఊహించని విధంగా నిశ్చయ్ కొట్టిన చెంపదెబ్బకు పక్కకు పడిపోయాడు. అసలు నిశ్చయ్ మొహంలో కనిపిస్తున్న కోపానికి భయపడుతూ ఉన్న వైభవ్, జశ్వంత్, వర్షలు ఆదిత్ చెప్పింది విని మరింత షాక్కి గురయ్యారు. కానీ ప్రేమ విషయంలో అతని ప్రవర్తనకు చాలా కోపం వచ్చింది ఆ ముగ్గురికి. ముఖ్యంగా జశ్వంత్కి ప్రేమ ఆదిత్యతో ఇప్పుడు కాకపోతే కొన్నాళ్ల తర్వాత అయినా సంతోషంగా ఉంటుంది అన్న నమ్మకంతోనే జశ్వంత్ తన ప్రేమను సమాధి చేసుకున్నాడు. అలాగే ఆమె అన్వి మీద పెంచుకున్న ఆ అనంతమైన ప్రేమను తను చూడగలిగినప్పుడు ఆదిత్ ఎందుకు చూడలేకపోయాడో, అర్థం చేసుకోలేకపోయాడో, అర్థం కాలేదో జశ్వంత్కి. ఇక వైభవ్, వర్షాలకి పరిస్థితి అయితే వర్ణానితం. వాళ్ళు అలా అతని కోపంగా చూస్తూ ఉండగానే నిశ్చయ్ సడన్గా అలా ఆదిత్ మీద చేయి చేసుకునేసరికి ముగ్గురు కంగారుగా ఆదిత్ దగ్గరకు రాబోయారు. కానీ నిశ్చయ్ నిప్పు కణం లాంటి ఎర్రటి కళ్ళతో ముగ్గురిని ఉన్న చోటే ఆగిపోమ్మని వార్న్ చేయడంతో ఉన్న చోటే ఆగిపోయి ఆ ముగ్గురి అడుగులు అప్పటికే నిశ్చయ్ తనకి ఇచ్చిన చెంపదెబ్బను, ప్రేమ విషయంలో అతను ప్రవర్తించిన తీరుకు మొదటి శిక్షగా భావించి తనని తాను సంభాళించుకొని నెమ్మదిగా పైకి లేచాడు ఆదిత్. అతను అలా లేవగానే నిశ్చయ్ ఆవేశంగా అతని కాలర్ పట్టుకొని నీకు ప్రేమ చాలా ఈజీగా దొరికేసింది ఆది, అందుకే నీకు తన విలువ తెలియక ఇంతవరకు తీసుకొచ్చావు. ఇప్పుడున్న ఈ పరిస్థితులకు ఆ సహనా సగం కారణమైతే నీ మూర్ఖత్వం, మొండితనం సగం కారణం. అండ్ యూ నో వాట్, యూ డోంట్ రిజర్వ్ హర్ అని అరిచి ఆదిత్ని దూరంగా నెట్టేశారు. ఇంతలో ఒక నర్స్ పరిగెత్తుకుంటూ వచ్చి సార్, మీ అమ్మాయి స్పృహలోకి వచ్చింది. తను వాళ్ళ మదర్ కోసం బాగా ఏడుస్తుంది. డాక్టర్ గారు మిమ్మల్ని ఒకసారి పాప దగ్గరకు రమ్మంటున్నారు అనగానే అప్పటికే నిశ్చయ్ మాటలకు ఆదిత్ గుండె ముక్కలై చిత్రవద అనుభవిస్తూ కన్నీటి పర్వతం అవుతూ ఉన్నాడు. నర్స్ మాటలకు కష్టంగా తనని తాను కంట్రోల్ చేసుకొని కళ్ళు తుడుచుకొని ముందుకు కదలబోతుంటే నిశ్చయ్ గంభీరమైన గొంతులో అక్కడే ఆగు అని గర్జింపుకి ఆదిత్ అడుగులు ఉన్న చోటే ఆగిపోయాయి. అప్పటికే ఆదిత్ చేసిన పనికి పీకల దాకా కోపంగా ఉన్న నిశ్చయ్ మరింత కోపంగా పిడికిలి బిగించి ఈ క్షణం నుండి నీకు నా మేనకోడలని కానీ నీకు నా చెల్లెలు ప్రేమకు కానీ ఎలాంటి సంబంధం లేదు. ఏ క్షణమైతే ఆ ఇద్దరి మధ్య ఉన్న స్వచ్ఛమైన తల్లి బిడ్డల అనుబంధాన్ని, మమకారాన్ని అర్థం చేసుకోలేక ప్రేమ చూపించే తల్లి ప్రేమను తప్పుబట్టావో ఆ క్షణమే నువ్వు ఒక మనిషిగా ఫెయిల్ అయ్యావు. ఇక నీకు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. ఇక నుండి ఆ ఇద్దరి పూర్తి సంరక్షణ బాధ్యత అంతా నాదే, కేవలం నాది మాత్రమే అని చెప్పేసి అక్కడున్న అందరూ తన మాటలకు షాక్లో ఉండగానే తన పాకెట్ నుండి మొబైల్ తీసుకొని తన పిఏకి కాల్ చేస్తూ నర్స్ చెప్పినట్టు డాక్టర్ని కలవడానికి అన్వి ఉన్న రూమ్ దగ్గరకు వెళ్ళాడు నిశ్చయ్. అప్పటికే స్పృహలోకి వచ్చిన అన్వి అమ్మా అమ్మా అంటూ కలవరిస్తూ బాగా ఏడుస్తూ ఉంటే
డాక్టర్తో పాటుగా మరో నర్స్ కూడా అన్విని ఊరుకోపెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కరెక్ట్గా అప్పుడే ఆ నర్స్తో పాటు లోపలికి వెళ్ళిన నిశ్చయ్కి చూసిన అన్వి మామ అంటూ బెంగతో ఏడుస్తూ మేనమామ భుజాన చేరిపోయి తల్లి గురించి ఏడుస్తూ కలవరిస్తూ ఉంది. నిశ్చయ్ అన్విని ఎలాగో ఊరుకోపెట్టి తన భుజం మీద పడుకోపెట్టుకొని డాక్టర్ దగ్గర అన్వి హెల్త్ అప్డేట్ తీసుకున్నాడు. ఆయన అన్వి కండిషన్ నార్మల్గానే ఉంది, కాకపోతే కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పడంతో నిశ్చయ్ ఆయన దగ్గర సెలవు తీసుకొని ఆ బుజ్జిదానితో కలిసి ప్రేమ దగ్గరకు వచ్చాడు. తను తిరిగి వచ్చే వరకు కూడా అక్కడ ఎక్కడున్న వారు అక్కడే స్తనువుల్లా ఉన్నా కూడా నిశ్చయ్ వాళ్ళను ఏమాత్రం పట్టించుకోకుండా, పైగా అదితి తన వైపే కన్నీళ్లతో దీనంగా చూస్తున్నా తనకి పట్టనట్టు అన్వితో కలిసి ఐసీయూలోకి వెళ్ళాడు. ఐసీయూ అలా హాస్పిటల్ బెడ్ మీద వైర్లు మిషన్ల మధ్యన కట్లతో నిర్జీవంగా పడున్న ప్రేమను చూసిన నిశ్చయ్ మనసు బాగా కృంగిపోయింది. అన్నిటికంటే ముఖ్యంగా 5 ఏళ్ల క్రితం అదే స్థానంలో ఉన్న తన చెల్లెలు వింధ్య గుర్తు రావడంతో మరింత బాధకు గురయింది నిశ్చయ్ మనసు. కన్నీళ్లతో బాధగా ప్రేమ తల నిమురుతూ ఐఎమ్ సారీ రా ప్రేమ, నిన్ను అనుక్షణం కాచుకుంటున్నాను అన్న భ్రమలో ఉండిపోయానే కానీ నేను నీ చుట్టూ వలయంలా సెక్యూరిటీ అమర్చినా కూడా ఇలా జరుగుతుంది అని ఊహించలేకపోయాన్రా, ఐఎమ్ సారీ రా అని ఇంకా స్పృహలోకి రాని ప్రేమను చూసి బాధపడుతూ అక్కడే పక్కనే ఉన్న చైర్లో కూర్చున్నాడు. 10 నిమిషాల తర్వాత నిశ్చయ్ పిఏ డైరెక్ట్గా ప్రేమ ఉన్న ఐసీయూలోకే వచ్చి అక్కడే ఉన్న నిశ్చయ్తో సార్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయి, మేడంకి అవసరమైన మెషిన్ సెటప్ అంతా కూడా మనం తీసుకున్న ఇంట్లో సెట్ చేయించాను, డాక్టర్తో మాట్లాడాను, మేడంని టైం టు టైం జాగ్రత్తగా చూసుకోవడానికి మనతో పాటు ఒక నర్స్ వస్తుంది అండ్ అలాగే మేడంని ట్రీట్ చేసిన డాక్టర్ డైలీ ఇంటికే వచ్చి మేడంని చెక్ చేస్తారు, మనం ఇంకో 5 మినిట్స్లో బయలుదేరొచ్చు సార్ అని చెప్పాడు. అతను చెప్పాల్సింది చెప్పి అతను సైలెంట్ అవ్వగానే నిశ్చయ్ స్పృహలో లేని ప్రేమను తన భుజాన ఉన్న ఆ బుజ్జిదాన్ని చూసి బాధపడుతూ ఐఎమ్ సారీరా ప్రేమ, నేను ఇలా చేయక తప్పట్లేదు, నేనేం చేసినా నీ మంచికే అని నువ్వు నమ్ముతావన్న నమ్మకం నాకుంది, అందుకే నేను వెంటనే అక్కడి నుండి షిఫ్ట్ చేయిస్తున్నాను అనుకుని అతని పిఏకి సైగ చేయడంతో అతను అరేంజ్ చేసిన హాస్పిటల్ స్టాఫ్ క్షణాల్లో ప్రేమను అక్కడి నుండి అంబులెన్స్లోకి షిఫ్ట్ చేశారు. అదంతా క్షణాల్లో జరిగిపోతుంటే అసలేం చేయాలో అర్థం కాక, నిశ్చయని ఎలా ఆపాలో అర్థం కాక అదితి నిస్సహాయంగా కన్నీళ్లు పెట్టుకుంటూ అంబులెన్స్ వరకు వచ్చేశాడు. అతని వెనకే వర్ష, వైభవ్, జశ్వంతులు ఆల్రెడీ నిశ్చయ్ కోపాన్ని కల్లారా చూసిన ఆ ముగ్గురు కూడా ఇంకేం మాట్లాడలేక జరిగేది మౌనంగా చూస్తూ ఉన్నారు. కానీ లోలోన బాధపడుతూనే ఉన్నారు. అంబులెన్స్ దగ్గరే ఉన్న నిశ్చయ్ డాక్టర్తో మాట్లాడుతూ కూడా అక్కడే ఉన్న అదితిని అస్సలు పట్టించుకోలేదు. ఎందుకో ఆ క్షణం అదితి మనసుకి చాలా కష్టంగా, భరించలేని బాధగా అనిపించింది. అంబులెన్స్ డోర్ గ్లాస్ నుండి లోపల స్పృహలో లేని ప్రేమను చూసి బాధపడుతూ నేను చేసిన తప్పుకి ఏం చేసైనా నిన్ను క్షమాపణ కోరుకుంటాను, కానీ నిన్ను దూరం చేసుకొని నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేను టీచర్ అమ్మా అని కన్నీళ్లతో అంబులెన్స్ డోర్ని తాకబోయాడు అదితి. కానీ ఆఖరి క్షణంలో అతని గాల్లోనే విసిరి కొట్టేశాడు నిశ్చయ్. నిశ్చయ్ చేసిన పనికి అదితి మనసు ఒక్కసారిగా చివుక్కుమంది. కానీ తనకి అది తగిన శాస్తే అనుకొని సరిపెట్టుకొని తన వైపే కోపంగా చూస్తున్న నిశ్చయ్ కళ్ళల్లోకి చూడలేక తలదించుకొని చేతులు జోడించి నేను చేసింది చాలా పెద్ద తప్పు బావా, నేను ఒప్పుకుంటాను, ఆ తప్పుకి నువ్వు ఎలాంటి శిక్ష వేసినా భరించడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నా టీచర్ అమ్మ, నా బిడ్డను మాత్రం నాకు దూరం చేయకు, ఆ ఇద్దరూ లేకపోతే నేను బ్రతకలేను బావా, నన్ను అర్థం చేసుకో ప్లీజ్ అని దీనంగా వేడుకున్న ఆదితి మాటలకు నిశ్చయ్కి ఒకవైపు మనసుకి కష్టంగా అనిపిస్తున్నా పైకి మాత్రం అదే కోపాన్ని మెయింటైన్ చేస్తూ నువ్వు ఆ రోజు ప్రేమ ఆ పసిదాన్ని మీద చూపిస్తున్న ఆ ప్రేమను స్వార్థం అన్నప్పుడు ప్రేమ నీకంటే ఎక్కువే బాధపడి ఉంటుంది కదా, నువ్వు తన నుండి ఆ పసిదాన్ని దూరం ఉండేలా చేసినప్పుడు ఇంతకంటే ఎక్కువ మానసిక క్షోభ అనుభవించే ఉంటుంది కదా, అసలు తను ఉందో లేదో, తిందో లేదో, ఎక్కడ పడుకుంటుందో, ఎలా ఉంటుందో, ఏమి ఇబ్బందులు ఫేస్ చేస్తుందో, అసలు తన మనసేంటో తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడైనా చేశావా నువ్వు? లేదు. చెయ్యకపోగా అసలు నీకేమీ తెలియని విషయాన్ని, అవగాహన లేని విషయాన్ని పట్టుకొని ప్రేమ మనసుని గాయపరచడమే కాదు, అసలు జీవితంలో ప్రేమ కోలుకోలేని విధంగా తన మనసు మీద దెబ్బ కొట్టావు. నేను ఇప్పుడు ప్రేమ అన్విలను నాతో తీసుకెళ్ళిపోయి నీకు ఎలాంటి శిక్ష వేయట్లేదు. నువ్వు తెలియక చేసినా, తెలిసి చేసినా నువ్వు తప్పు చేసింది ప్రేమ విషయంలో కాబట్టి నీకు శిక్ష వేసే పూర్తి హక్కు ప్రేమకు మాత్రమే ఉంది. అది కూడా ప్రేమ నిన్ను క్షమించాలి అనుకుంటేనే, లేకపోతే నీ విషయంలో నేనే కాదు ఇంకెవరేం చేయలేరు. ప్రేమకు నేను క్షమించి తిరిగి మళ్ళీ నీతో కలిసి ఉండాలి అనిపించే వరకు తను ఈ అన్నయ్యతోనే ఉంటుంది.
కాదు, తన మనసు అనుభవించిన క్షోభ వల్ల నిన్ను ఎప్పటికీ క్షమించలేదు అంటే మాత్రం తను రికవరీ అవ్వగానే తనని అన్విని శాశ్వతంగా బెంగళూరుకి తీసుకొని వెళ్ళిపోతాను. ఈసారి మాత్రం ప్రేమ ఇష్టంతో సంబంధం లేకుండా తనని ఎందులోనూ బలవంతపు నిర్ణయాలు తీసుకొనివ్వను. నేనుండగా అలా ఎప్పటికీ జరగనివ్వను అని తను చెప్పాల్సింది చెప్పేసి భుజాన ఉన్న అన్వితో కలిసి కారెక్కి అంబులెన్స్ స్టార్ట్ చేయమని సైగ చేశాడు. నిశ్చయ్, ప్రేమ నిన్ను క్షమించకపోతే ప్రేమ అన్విలను నాతో పాటుగా శాశ్వతంగా బెంగళూరుకి తీసుకువెళ్ళిపోతాను అన్న మాట దగ్గరే ఆగిపోయాడు ఆదిత్. అతని ప్రపంచం అక్కడే స్తంభించిపోయినట్టు, తనేదో అగాధంలో కూరుకుపోతున్నట్టు ఫీల్ అవుతూ ఉన్న ఆదిత్ తేరుకునేలోపే ప్రేమ ఉన్న అంబులెన్స్ ఆ హాస్పిటల్ దాటి సిటీలోకి ఎంటర్ అయిపోయింది. ఆ వెనుకే పరుగున వెళ్ళి కార్ స్టార్ట్ చేసి బొమ్మలా ఉండిపోయిన ఆదిత్ని కారులో కుదేసి నిశ్చయ్ కార్ని ఫాలో అవడం స్టార్ట్ చేశారు జశ్వంత్, వైభవ్, వర్షాలు. సిటీ మధ్యలో హాస్పిటల్కి దగ్గరలోనే అన్నిటికీ వీలుగా ఉండేలా అప్పటికప్పుడు అయినా సరే నిశ్చయ్ టేస్ట్కి తగ్గట్టుగా ఒక విల్లాని కొని ప్రేమ అన్విలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని అరేంజ్మెంట్స్ చేశాడు అతని పిఏ. ప్రేమ ఉన్న అంబులెన్స్, నిశ్చయ్ కార్ ఆ విల్లా కాంపౌండ్లోకి ఎంటర్ అవ్వగానే ఆ విల్లా మెయిన్ గేట్ క్లోజ్ అయిపోవడంతో సరావేగంగా వారి వెనకే దూసుకుని వచ్చిన వైభవ్ కార్ గేట్ ముందు బయటే ఆగిపోవాల్సి వచ్చింది. ఆ ముగ్గురు ఎలాగో ధైర్యం చేసి నిశ్చయ్తో మాట్లాడదాం అనుకున్నారు. కానీ ప్రస్తుతం నిశ్చయ్ ఎవరితోనూ మాట్లాడే మూడ్లో లేడు అని అతను పిఏతో కబురు పంపించడంతో ఇక చేసేదేం లేక ముగ్గురు ఇంకా బొమ్మల్లానే ఉండిపోయిన ఆదిత్ని తీసుకొని తిరిగి స్టార్ట్ అవ్వబోయారు. కానీ అప్పుడే స్పృహలోకి వచ్చి తేరుకొని చుట్టూ చూసిన కాసేపటికి విషయాన్ని అర్థం చేసుకొని వెంటనే కారు దిగేసి వెళ్ళి గేట్ ముందు చెప్పులు లేకుండా మండే ఎండలో చేతులు కట్టుకొని ఆ విల్లా వైపే చూస్తూ మౌనంగా నిలబడ్డాడు ఆదిత్. అతను అలా చూసిన జశ్వంత్, వైభవ్, వర్షాలకు చాలా బాధగా అనిపించింది. ముగ్గురు తమ సాయశక్తుల ఆదిత్ని బ్రతిమలాడి అక్కడి నుండి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆదిత్ కనీసం మొహం కూడా పక్కకి తిప్పకుండా మొండిగా ఉండడంతో ఇక చేసేదేం లేక ముగ్గురు అతనికి కాస్త దూరంలోనే పార్క్ చేసుకున్న కార్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు. విల్లాలో విజయవాడ అవుట్స్కట్స్లో ఉన్న గెస్ట్ హౌస్ అయితే ప్రేమకు ఒకవేళ హెల్త్ విషయంలో ఏమైనా ఎమర్జెన్సీ అయితే అనవసరంగా ఇబ్బంది పడాలన్న ఉద్దేశంతో అప్పటికప్పుడు ఈ విల్లా రెడీ చేయించాడు నిశ్చయ్. పిఏ ఒక బెడ్రూమ్లో ప్రేమను అన్ని ఎక్విప్మెంట్స్ మధ్యన చాలా కేర్ఫుల్గా సెట్ చేసి మళ్ళీ ఆమెను పూర్తిగా చెక్ చేసి డాక్టర్కి రిపోర్ట్ చేసింది. ప్రేమతో పాటే హాస్పిటల్ నుండి ఆమె బాగోగులు చూసుకోవడానికి వచ్చిన నర్స్. అంతా బాగానే ఉంది అన్న నిర్ధారణకు వచ్చిన తర్వాత అదే విషయం అక్కడే ఉన్న నిశ్చయ్కి చెప్పడంతో కాస్త రిలాక్స్ ఫీల్ అయ్యి ఇంకా నిద్రలో ఉన్న అన్విని వేరే రూమ్లోకి తీసుకెళ్ళి ఆ బుజ్జిదానికి డ్రెస్ చేంజ్ చేసి జ్యూస్ పట్టించి జాగ్రత్తగా పడుకోబెట్టి తను కూడా ఫ్రెష్ అయ్యి ప్రేమ రూమ్లోకి వెళ్ళాడు. ఇక స్పృహలోకి రాని ప్రేమను చూస్తున్న నిశ్చయ్ మనసుకి కష్టంగా అనిపిస్తుంటే ప్రేమ స్పృహలోకి ఎప్పుడు వస్తుంది అని అక్కడే ఉన్న నర్సుని అడిగాడు. ఆమె మరో కాసేపట్లో వస్తుంది అని చెప్పడంతో అనుకోకుండా విండో వైపు దృష్టి సారించిన నిశ్చయ్కి సంధ్యా చీకట్లలో చెప్పులు లేకుండా రోడ్ మీద నిలబడ్డ ఆదిత్ని చూడగానే ఒక్కసారిగా అతని మనసు కలుక్కుమంది. తన చెల్లెల తర్వాత నిశ్చయ్ ఏ మనిషిని అయితే తన మనసుకి దగ్గరగా భావించి అతని క్యారెక్టర్కి ఫిదా అయ్యాడో ఈరోజు అదే మనిషిని తన చెల్లెల్లా భావిస్తున్న ప్రేమ కోసం బాధ పెట్టడం, అలా శిక్షించడం కష్టంగా ఉన్నా వాళ్ళ జీవితాలను సరైన గాడిలో పడేలా చేయడానికి, వాళ్ళెప్పుడు సంతోషంగా ఉండేలా చేయడానికి మనసుని రాయిని చేసుకొని ప్రేమ వైపు తిరిగేసరికి నిద్రలో కూడా అమాయకంగా ఉన్న ప్రేమ మోము చూడగానే మనసుకి మరింత బాధగా అనిపించింది నిశ్చయ్. అలాంటి నిష్కలమైన మనసున్న ప్రేమను, ఆమె మనసుని అంతే మంచి మనసు, శాంతి స్వభావం కలిగిన ఒక పటి ఆదిత్ ఎందుకు అర్థం చేసుకోలేకపోయాడో అర్థం కాలేదు నిశ్చయ్కి. కనీసం ఎప్పుడైనా ప్రేమను, ఆమె మనసుని పూర్తిగా అర్థం చేసుకొని ఆమెకు కేవలం పేరుకే కాకుండా మనస్ఫూర్తిగా భార్య స్థానం ఇచ్చి ఆమెను గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలనేది నిశ్చయ ఆశ. అందుకే తన మనసుకి ఆదిత్ని అలా చూస్తూ కష్టంగా ఉన్నా తప్పక అదే మనసుని రాయిని చేసుకొని ప్రేమతో అలా నిమిరి, నువ్వు తొందరగా స్పృహలోకి రావాలిరా ప్రేమ, నీ మనసు ఎంత బాధపడుతుందో ఆదికి ఒక అంచనా ఉంది. కానీ ఆ బాధ అనుభవించిన నీకు మాత్రమే నీ మనసు ఎంత గాయపడిందో తెలుసు. వాడు చేసిన తప్పుకి శిక్షించాలి అన్నా క్షమించాలి అన్నా అంతా నీ చేతుల్లోనే ఉంది. ప్లీజ్ రా, తొందరగా లే అనుకొని కన్నీళ్లతో ఆప్యాయంగా ప్రేమనుదిటిన ముద్దాడి విండో వైపు దృష్టి సారించాడు నిశ్చయ్.
విల్లా బయట మిట్ట మధ్యాహ్నం కాస్త సాయంత్రం అయ్యి అరికాళ్ళు మంటల నుండి భరించలేని నొప్పిని కలిగిస్తున్న అదితి మాత్రం ఉన్న చోట నుండి కదలట్లేదు. మనసులో మోస్తున్న భారానికి, అది అనుభవిస్తున్న బాధకు, శరీరానికి కలుగుతున్న నొప్పి తెలియలేదు అదితికి. కానీ అదితిని అలా చూస్తున్న వర్ష, వైభవ్, జశ్వంతులకు మాత్రం చాలా బాధగా అనిపించింది. ఎంత బాధగా అనిపించినా అదితిని అక్కడి నుండి ఇంచు కూడా కదిలించలేకపోయారు ఆ ముగ్గురు. సడన్గా ఉన్నట్టుండి వాతావరణం పూర్తిగా మారిపోయింది. చుట్టూ చీకట్లు కమ్ముకొని ఈదురుగాలులతో భారీ వర్షం మొదలైంది. ఆ వాతావరణానికి వైభవ్, జశ్వంత్, వర్షలు భయపడి అదితిని బలవంతంగా అయినా అక్కడి నుండి పక్కకి తీసుకొని రావాలని ట్రై చేశారు. కానీ అతను ప్రేమ విషయంలో చూపిస్తున్న మొండిపట్టు ముందు ఆఖరికి వీళ్ళే ఓడిపోయారు. కానీ విండో నుండి చూస్తున్న నిశ్చయ్ మాత్రం అదిత్ అలా ప్రేమ కోసం ఎంతవరకు నిలబడతాడో అని మనసుకి కష్టంగా అనిపిస్తున్నా చూస్తూ ఉన్నాడు. హాస్పిటల్ దగ్గర నుండి జరిగేది మౌనంగా చూస్తూ ఉన్న వింధ్య మాత్రం అదిత్ అలా ఎండలో మాడుతూ ఇప్పుడు ఇలా అంత భారీ వర్షంలో తడుస్తుంటే చూడలేకపోయింది కన్నీళ్లతో. అతని ముందు ప్రత్యక్షమైంది కానీ అదితితో ఏం మాట్లాడలేక మౌనంగా అతని కళ్ళలోకి చూస్తూ ఉంది వింధ్య. అతని కళ్ళల్లో ప్రేమ కోసం స్పష్టంగా కనిపిస్తున్న ఆరాటం, ప్రేమ అన్నీ వింధ్య మనసుకి ఏదో తెలియని బాధగా అనిపించింది.